నమస్తే. మీరు చూస్తున్నారు 72 న్యూస్ తెలుగు ఛానల్. ప్రస్తుతం మనం విజయవాడ నగర హృదయ భాగమైన అత్యంత కీలక ప్రాంతం బెంజ్ సర్కిల్ వద్ద ఉన్నాం. ప్రజల భద్రత, నగరంలో శాంతి భద్రతల పరిరక్షణ, పెరుగుతున్న నేరాల నియంత్రణ, యువతలో అవగాహన, మహిళల రక్షణ, సైబర్ నేరాల మరియు ప్రజలు పోలీసులతో ఎలా సహకరించాలి వంటి ముఖ్యమైన అంశాలపై ప్రత్యేక చర్చ కోసం ఈరోజు మనతో కలిసి ఉన్నారు విజయవాడ పోలీస్ శాఖకు చెందిన గౌరవనీయులు ఏసీపీ శ్రీ దామోదరరావు. నేను విజయవాడ సిటీ సెంట్రల్ ఏసీపీ పనిచేస్తున్నాను. నా పేరు దామోదరరావు. పోలీస్ శాఖ ప్రజల కోసం ఎంత కట్టుదిట్టంగా పనిచేస్తుంది, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నగరంలో లా అండ్ ఆర్డర్ ని మరింత బలోపేతం చేయడానికి పోలీసులు తీసుకుంటున్నటువంటి చర్యలు ఏమిటి, ఇలాంటి అనేకమైన ముఖ్యమైన విషయాలను ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలుసుకుందాం. నమస్తే సార్, మా 72 న్యూస్ తెలుగు ఛానల్ తరపున మీకు మా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాం. సార్, మీరు ఎక్కడ ఏ హోదాలో పనిచేస్తున్నారు ఒకసారి తెలియజేయండి సార్ ప్లీజ్. మాకు విజయవాడ సిటీలో గుణదల, మాచవరం, పడమట 3 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. 3 పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతలు కంట్రోల్లోనే ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ మెయిన్గా మాకు ఇంతకుముందు స్పాలు, ఈ ప్యాకెట్లకు ఉండేవి. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత పూర్తిగా వాటిని నిషేధించడం జరిగింది. ప్రజెంట్ అలాంటి ఇన్సిడెంట్లు ఏమి లేవు మన దగ్గర. ఆర్గనైజ్డ్ కానీ పోలీస్ లీడ్ అయ్యి పెట్టడం కానీ అలాంటి మాత్రం 200% లేవు. మెయిన్గా ఏంటంటే ఇక్కడ మనకి లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇంతకుముందు బాగా ఉండే గొడవలు ఉండేవి. ఇప్పుడు మనకి ఇక్కడ గొడవలు కానీ కొట్లాటలు కానీ లేవు. ఎప్పటికప్పుడు కంట్రోల్ గా ఈ రౌడీస్ కానీ, లా అండ్ ఆర్డర్ సస్పెక్ట్స్ కానీ, క్రైమ్ సస్పెక్ట్స్ కానీ ఎవ్రీ వీక్ మనం వాళ్ళని పరేడ్ చేయించడం, తర్వాత అదేవిధంగా వాళ్ళ మీద కంట్రోల్ ఉండటం, లేదా ఇన్సిడెంట్ అయితే ఇమీడియట్లీ వాళ్ళని క్యాచ్ చేసి అరెస్ట్ చేయటం, లేదా ప్రివెంటివ్ స్టెప్స్ గా వాళ్ళని బైండ్ ఓవర్ చేయటం, లేదా వాళ్ళని పీడీ యాక్ట్ పెట్టడం, లేకపోతే మన గంజా కేసులు అయితే రెండు కేసులు ఆ పైన కేసులు ఇన్వాల్వ్ అయి ఉంటే పిట్ అండ్ డిపిఎస్ పెట్టడం, వాళ్ళకు 1 year జైలు శిక్ష పడే విధంగా సిపి గారు దాన్ని అంటే మీరే వారిని అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్లి శిక్ష పడేలా చేస్తున్నారన్నమాట. చేస్తున్నాం. దానివల్ల ఏంటంటే మనం అందులో ఇప్పుడు ఎఫ్ఆర్ఎస్ కెమెరాలు అని చెప్పేసి మనం ఎప్పుడన్నా ఒక రౌడీ షీట్, సస్పెక్ట్ షీట్ అక్కడ మూవ్ అయితే ఇమీడియట్ మనకి అలర్ట్ వస్తుంది. ఆ అలర్ట్ మన కంట్రోల్ రూమ్, పోలీస్ కంట్రోల్ రూమ్ ద్వారా మనకి పలానా రౌడీ షీటర్ గాడు పలానా ఏరియాలో మూవ్ అవుతున్నాడు, ఆ రౌడీ షీటర్ పలానా ఏరియా వాడు, ఆ పోలీస్ స్టేషన్ కి కన్సర్న్. ఇప్పుడు మాచవరానికి రౌడీ షీటర్ ఉదాహరణకు రైల్వే స్టేషన్ లో తిరుగుతున్నాడు అనుకోండి, అక్కడ ఎఫ్ఆర్ఎస్ కెమెరాలో ఈ రౌడీ షీటర్ కనిపిస్తే ఇమీడియట్ కంట్రోల్ రూమ్ కి అది ఇంటిమేట్ అవుతుంది. ఇంటిమేట్ కాగానే ఏమంటే అటు ఎస్ఆర్ పేటల్ని, ఎస్ఎన్ పురంని అలర్ట్ చేస్తారు, కన్సర్న్ పోలీస్ స్టేషన్ కూడా అలర్ట్ చేస్తారు. చేసి వాడిని ఇమీడియట్లీ క్యాచ్ చేసి వాడికి ఏమైనా కేసులు పెండింగ్ ఉన్నాయా, ఎన్డబ్ల్యూస్ పెండింగ్ ఉన్నాయా, వాడు మనకు వాంటింగ్ ముద్దా, అసలు ఒకటి ఆ ఏరియాలో ఎందుకు మూవ్ అవుతున్నాడు, వాడు ఏమన్నా క్రైమ్ చేయడానికి వెళ్తున్నాడా, ఇవన్నీ కూడా మనం చెక్ చేయడానికి స్కోప్ ఉంటుంది. అది ఏ పూట కాకపోతే ఏ గంట కాగంట మనకి ఇమీడియట్లీ వస్తుంది మనకి రిజల్ట్. దానివల్ల కూడా ఇప్పుడు ఈ రౌడీ షీటర్స్ కానీ, వీళ్ళు కానీ, గాంజా బ్లేడ్ బ్యాచ్లు కానీ, వీళ్ళంతా కూడా ఎక్కడ మూవ్మెంట్ అంటే వాళ్ళని క్యాచ్ చేసి పట్టుకొచ్చేయడం, ఈ చేయడంతో ఏమైతే భయపడిపోతున్నాడు. అది కాకుండా సిపి గారు మళ్ళీ డ్రగ్స్ పై దండయాత్ర 2లో భాగంగా అంతకుముందు డ్రగ్స్ మీద, గంజా మీద సైకిల్ ర్యాలీ పెట్టించారు మొత్తం జిల్లా, ఎన్టీఆర్ జిల్లా మొత్తం. దానివల్ల కూడా మంచి రిజల్ట్ వచ్చింది. పబ్లిక్ కూడా బాగా అవేర్నెస్ వచ్చింది. ఈ గంజా వల్ల ఈ రకంగా ప్రాబ్లమ్స్ ఉంటాయన్న సంగతి మొత్తం పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం, సిపి గారు, లోకల్ ఎమ్మెల్యేస్, ఎంపీలు, తర్వాత పబ్లిక్, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు కూడా అందరూ పార్టిసిపేట్ అయ్యి దాన్ని పబ్లిక్ లో బాగా ఊరికి వాడవాడకు కూడా ఇన్సర్ట్ అయిపోయింది. అది కాకుండా ఇప్పుడు గంజా తీసుకుంటే ఆ గంజా వల్ల నష్టాలు ఏమి ఏర్పడతాయి, ఆ గంజా తీసుకున్న మనం ఏ రకంగా వాళ్ళని మనం రిహాబిలిటేట్ చేయాలా, మోడిఫై చేయాలా, వాళ్ళని మళ్ళీ మామూలుగా ఆ గంజా నుంచి విముక్తి కలిగించి మామూలు రెగ్యులర్ లైఫ్ లోకి ఎలా తీసుకురావాలనే మీద డ్రగ్స్ పై దండయాత్ర 20 అని చెప్పి పెట్టి, దానికి ప్రతి ఏరియాలో వాటికి ఏం చేశారంటే సిపి గారు కొన్ని క్రైమ్ స్పాట్లని హాట్ స్పాట్స్ గా డిక్లేర్ చేశారు. అంటే ఉదాహరణకి మనకి ఏఎస్ నగర్ కానివ్వండి, లేకపోతే రామర్పాడు రింగ్ లో రైల్వే ట్రాక్ అవతలు కానివ్వండి, అదే ఉదాహరణగా మాచవరంలో గంగరెద్దుల దెబ్బ అని, వైఎస్ఆర్ కాలనీ అని, అదేవిధంగా పడమట్లో రామలింగ నగర్ అని చెప్పేసి గుణదల్లో కొన్ని కాలనీస్, అట్లా సిటీ వైడ్ గా ఎన్టీఆర్ జిల్లా మొత్తం హాట్ స్పాట్స్ ని డిక్లేర్ చేసి, ఆ హాట్ స్పాట్స్ లో ఉన్న వాళ్ళు ఎవరెవరు గంజా తాగుతున్నారు, స్టూడెంట్సా, లేకపోతే కూల్ చేసే వాళ్ళ, లేకపోతే రిఫరాఫిలసా, రౌడీసా, అట్లా చూసి వాళ్ళందరినీ రోజుకు ఒక చోట ఈ డ్రగ్ కిట్స్ పెట్టేసి వాళ్ళందరినీ క్యాచ్ చేసి పిలిపించి ఆ కాలనీలో ఈ డ్రగ్స్ టెస్ట్ చేస్తున్నారు. ఆ టెస్ట్ లో ఏదైనా డిటెక్ట్ అయితే ఆ డిటెక్ట్ లో మళ్ళీ వాళ్ళు ఏ రకంగా రిహాబిలిటేషన్ చేయాలా, ఆ డ్రగ్ మోతాదు ఎంత ఉంది అడిగి ఆ డాక్టర్ కౌన్సిలింగ్ సెంటర్ పంపించడం, డ్రగ్ లేకపోతే కొద్ది రోజులు అక్కడే ఉంచేసి అతన్ని మాడిఫై చేయించేసి అతన్ని రెగ్యులర్ లైఫ్ లోకి వచ్చేటట్టు చేసి గంజా నుంచి విముక్తి కలిగే విధంగా చేసి, ఆ డ్రగ్ మీద అతనికి వ్యామోహం తగ్గిపోయే విధంగా చేసి, అతనికి ఏ రకంగా చేస్తే అతను మళ్ళీ మామూలుగా ఉంటాడని చెప్పి చేయటం,
దీనివల్ల ఏమవుతుందంటే మెయిన్గా ఈ వేకర్ సెక్షన్స్ స్లమ్ ఏరియాలో పూర్ పీపుల్ దానికి ఇష్టపడతారు. ఎందుకంటే వాళ్ళ పిల్లగాడు పాడైపోతున్నాడంటే వాళ్ళ కొడుకు ఇక్కడ ఉన్న పాడైపోతున్నాడని, లేకపోతే వాడి కొడుకు ఎవరితో స్నేహం తిరుగుతున్నాడని, ఆ గంజా బ్యాచ్లు ఎవరైనా ఉన్నారా అని వాళ్ళు కొద్దిగా ఎలర్ట్గా ఉంటారు, జాగ్రత్తగా ఉంటారు. వాడితో తిరగనీయకుండా ఉండడం కోసం, లేదా కాలేజీలో ఎవరైనా కుర్రలతో తిరుగుతాం, లేదా అమ్మాయిల్ని చేయటం, లేకపోతే ఈ పోక్సో కేసులు, రేప్ కేసులలో ఈ గంజా వాళ్ళ ముద్దాలు అయిపోతున్నారు, కొట్లాట కేసులు ముద్దాలు అయిపోతున్నారు. మళ్ళీ రౌడీ షీట్లు, క్రైమ్ సస్పెక్ట్లు, లా అండ్ ఆర్డర్ షీట్లు ఓపెన్ చేయడం, ఆ చరిత్ర కలిగి ఉంటాం, నేర చరిత్ర కలిగి ఉంటాం, లేకపోతే పోలీస్ స్టేషన్ వాచ్ పెట్టడం వాళ్ళ మీద వెళ్తారు కదా. మరి రౌడీ షీట్ ఉందనుకుంటే మరి నైట్ బీట్ కానిస్టేబుల్స్ కానీ డే బీట్ కానిస్టేబుల్స్ కానీ వెళ్తా ఉంటారు. వాడి మూమెంట్స్ అడగడానికి వెరిఫై చేస్తూ ఉంటారు. మరి ప్రతిరోజు ఇంటికి వస్తే వాళ్ళు బాధపడతా ఉంటారు. అలాంటి వాటికి ఈ డ్రగ్స్ మూలం అయితే అని చెప్పేసి వాటిని రేణీకుండా చేయడం కోసం ఈ చెక్కింగ్ కూడా చేస్తా ఉన్నారు. అప్పుడు పబ్లిక్ కూడా కొద్దిగా ఇంట్రెస్టెడ్ గా ఉండి వాళ్ళ పిల్లలు బాగా చేస్తున్నారంటే, గంజాయి నుంచి కాపాడుతున్నారంటే ఎవరైనా పోలీసుకి సపోర్ట్ చేస్తారు కదా, అట్లా సపోర్ట్ చేస్తూ ప్రతి చోట కూడా చెక్ చేస్తున్నాం. మళ్ళీ కూడా గుణదల్లో మాచవరం పొడమట్లో చెక్ చేయడం జరిగింది. దాంట్లో ఒక 20 మంది 15 మంది వాళ్ళు చెక్ చేసిన దాంట్లో రిజల్ట్ పాజిటివ్ వచ్చింది. ఆ పాజిటివ్ వచ్చిన వాళ్ళు మనం మళ్ళీ కౌన్సిలింగ్ సెంటర్ పంపించడం, డాక్టర్ దగ్గర చూపించడం, రిహాబిలిటేషన్ లో చేయించడం, వాళ్ళకి ఏ రకంగా మన డ్రగ్ నుంచి విముక్తి కలిగించాలా, ఏ రకమైన మంది ఇప్పించాలా అవన్నీ చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా అంటే వాళ్ళకి అంటే ఎవరికి బయట పెట్టాం. అలా కనెక్టెడ్ ఎవరో దగ్గర బాగా దగ్గర ఉన్న వాళ్ళకి చెప్తాం. పలానోడికి గంజాయి దగ్గర పాజిటివ్ వచ్చిందని చెప్పడం చేయం. ఎందుకంటే పబ్లిక్ లో చెప్తే మళ్ళీ వాడు పాపం డ్యామేజ్ అవుతాడు కదా, మానసికంగా కుంగిపోతాడు, సైకలాజికల్ దెబ్బతింటాడు. కాబట్టి చెప్పం. అంటే మామూలుగా మనుషులు ఏంటంటే కొన్నిసార్లు ఫైనాన్షియల్ పరంగా ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నప్పుడు వాడు ఏదైనా దొంగతనం చేయడం కానీ, లేకపోతే ఇలాంటి గంజా తెచ్చి అమ్మటం కానీ, లేకపోతే ఇంకేదైనా చేయడానికి దారం చేయడం కానీ ఆస్కారం ఉంటాయి. అదేవిధంగా ఒక ఏరియాలో స్లమ్ ఏరియా ఉంది, ఆ ఏరియాలో కొద్దిగా ఇలాంటి దొంగతనం చేసేవాళ్ళు, లేకపోతే కూలినాలు చేసేవాళ్ళు, లేకపోతే గంజా అమ్మే వాళ్ళు ఉండి ఆ చుట్టుపక్కల ఉన్న పరిసరాలను బట్టి ఆ ఉన్న ప్రజలను బట్టి ఈడు కూడా దాంట్లోకి ఆ క్రైమ్ చేయడానికి వెళ్ళడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. తర్వాత తల్లిదండ్రులు గొడవలు పడి తల్లిదండ్రులు విడిపోయి పిల్లల్ని నెగ్లెక్ట్ చేయడం, ఆ పిల్లల యొక్క తల్లిదండ్రుల యొక్క సిచ్యువేషన్ చూసి వాళ్ళు కూడా ఈ రకంగా చెడు అలవాట్లకి బానిస కావటం ఇలాంటివి ఉంటాయి. ఇవన్నిటిని కూడా మనం చేయాలనుకుంటే వాటి వల్ల ఇలాంటి వాటి వల్ల ఇట్లా మనం సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం కానీ, లేకపోతే పబ్లిక్ లో ఇప్పుడు అంతా లేటెస్ట్ వచ్చింది కాబట్టి ఈ లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించేసి సిపి గారు అన్ని రకాలుగా మన ఏరియాలో మన జిల్లాలో చేయడం జరుగుతుంది. ఇప్పుడు అట్లనే యాక్సిడెంట్ కేసులు, హెల్మెట్ పెట్టించుకోవడం, అవేర్నెస్ క్యాంపులు, లేకపోతే శక్తి యాప్స్, పోక్సో కేసులలో, లేకపోతే కాలేజీలో యూటీసింగ్ ఇలాంటి చేయటం, లేదా 112 కాల్స్, అదేవిధంగా సైబర్ క్రైమ్, సైబర్ ఫ్రాడ్, బ్యాంక్స్ లో అమౌంట్ పోగొట్టుకుంటే ఏమంటే 1930 కాల్ చేసి చెప్పడం, లేకపోతే బ్యాంకులు ప్రతి బ్యాంక్ కి మేనేజర్స్ కి పబ్లిక్ కూడా మనం అవేర్నెస్ కండక్ట్ చేయడం, దానికి ఒక స్పెషల్ వింగ్ పెట్టి మేడం డీసీపీ మేడం పెట్టి ఆ మేడం ద్వారా వీళ్ళందరికీ బ్యాంకు సైబర్ ఎస్ఐల ద్వారా కానిస్టేబుల్స్ ద్వారా ప్రతి బ్యాంక్ కి పంపించేసి 2,50,000 అట్లా బ్యాంకు నుంచి డ్రా చేస్తున్నారంటే ఎందుకు డ్రా చేస్తున్నారు, ఎవరు డ్రా చేస్తున్నాడు, అదే ఓల్డ్ ఏజ్ పీపుల్ బ్యాంక్ మొత్తం బ్యాంక్ వాళ్ళు ఖచ్చితంగా ఒకవేళ ఓల్డ్ ఏజ్ పీపుల్ వెళ్ళాడు అనుకోండి, అతను ఫిక్స్డ్ డిపాజిట్స్ దాన్ని క్యాన్సిల్ చేసి ఆర్టీజీఎస్ చేయడం, ఏరియా అకౌంట్ మార్పించడం, ఆ అకౌంట్ ఎవరి అకౌంట్ వెళ్తుంది, మీరే చేస్తున్నారా లేకపోతే ఏంటి, లేకపోతే వాళ్ళకి ఓల్డ్ ఏజ్ పీపుల్ అయితే వాళ్ళకి తెలిసిన మనుషుల ద్వారా మాట్లాడి ఆ డబ్బులు వెళ్లకుండా, మళ్ళీ ఫ్రాడ్ అయింది అనుకోండి మనం ఆ డబ్బులు రికవర్ చేయడం కష్టమైంది. ఆ ఫ్రాడ్ కాకుండా ప్రివెంటివ్ గానే ఈ బ్యాంక్ వాళ్ళ ద్వారా మీటింగ్లు పెట్టి సార్ సిపి గారు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఆ వినూత్నమైన చర్యలు ఇటువల్ల ఏంటంటే పబ్లిక్ పోలీస్, లా అండ్ ఆర్డర్ పోలీస్ అనేది పబ్లిక్ సౌకర్యార్థం, పబ్లిక్ మోసపోకుండా ఉండడం కోసం, పబ్లిక్ క్రిమినల్ కేసులో ఇన్వాల్వ్ కాకుండా ఉండడం కోసం, ఆ క్రిమినల్ ఇన్వాల్వ్ కేసులో ఉన్న వాళ్ళు కూడా పాత కేసులో కూడా వాళ్ళు లేకుండా మళ్ళీ వాళ్ళ చరిత్ర మార్చుకునే విధంగా షీట్లు క్లోజ్ చేయించుకొని మళ్ళీ వాళ్ళ జాబ్స్ కింద వెళ్ళడానికి అన్ని విధాలుగా ఇక గంజాయి ఇప్పుడు మనకు తెలుసుగా మీకు సిటీలో పిట్ ఎన్డీపీఎస్ కింద 2 కేసులు దాటి 3వ కేసులు ఇన్వాల్వ్ అయ్యాడంటే వాడు కథం క్లోజ్. వాడు ఏమంటే ఇమీడియట్లీ పిట్ ఎన్డీపీఎస్ కింద పెట్టించేస్తున్నారు, పంపించేస్తున్నారు. నోటోరియస్ పర్సన్స్ ఎవరైతే వాళ్ళు ఇప్పుడు గంజాయి మోటార్ సైకిల్ తీసుకుపోయి ఇంతకుముందు ఈస్ట్ గోదావరిలో ఫారెస్ట్ ఏరియాలో అమ్ముతా ఉండేవాళ్ళు, ఇప్పుడు అది తగ్గిపోయింది పూర్తిగా. మోటార్ సైకిల్ కేసులో గంజాయి వ్యాపారం చేసే వాళ్ళందరినీ కూడా సిటీ లిమిట్స్ లో చాలా చోట్ల అన్ని పోలీస్ లిమిట్ కూడా అరెస్ట్ చేశారు. మాచవరం లిమిట్స్ కూడా అరెస్ట్ చేశాం. గాంజా అనే మాట ఎత్తితే మోటార్ సైకిల్ దొంగతనం అంటే మాత్రం చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది. రౌడీ షీటర్ ఇన్వాల్వ్ అయితే ఇమీడియట్లీ అరెస్ట్ చేయాలని, వాడి పాత కేసులను తీయటం, వాడి మీద ఏ రకంగా ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవాలా, వాడు ఏ రకంగా మనం యాక్షన్ తీసుకుంటే వాడు బెండ్ అయిపోయి తగ్గిపోయి వాడు ప్రవర్తన మార్చుకుంటాడు అన్న విధంగా ఉంటుంది. సార్ ఎలా మీకు తెలుస్తుంది సార్? కొట్టేస్తారు, కేసు కొట్టేస్తారు, రాజీ పడిపోతే కేసు కొట్టేసిన తర్వాత వాడికి ఏం కేసులు ఇవ్వండి, వాడి ప్రవర్తన మారిపోయింది, మంచిగా ఉంటున్నాడు అనుకుంటే కన్సర్న్ ఎస్ఐసిఐ తోటి రిపోర్ట్ తెప్పించుకొని ఈ రెండింటికి డిఎస్పీ లెవెల్లో క్లోజ్ చేస్తారు. మధ్యలో ఒకవేళ వాడి ప్రవర్తన బాగాలేదు, బాగుంది అయినా వాడికి ఏదైనా అర్జెంట్గా ఉద్యోగం వస్తుంది అనుకోండి, అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు వాడు చెప్పుకుంటే వాడిని ఆ రిపోర్ట్ తెప్పించుకొని చూసుకొని వెరిఫై చేసుకొని సిపి గారు ఎంక్వైరీ చేస్తారు. సిపి గారు ఎంక్వైరీ చేస్తాడు ఎస్బీ వాళ్ళ ద్వారా.
లోకల్ పోలీస్ ఏమైనా కరెక్ట్ చేశారా చేయలేదని ఆ ఎస్బీ వాళ్ళ రిపోర్ట్ చూసుకుని ఆ రిపోర్ట్ బేస్ చేసుకుని సిపి గారు ఇమీడియట్లీ అతనికి ఆర్డర్స్ ఇస్తారు. అది క్లోజ్ అయితే అతనికి ఏదైనా ఉద్యోగం కానీ బయటకు వెళ్ళడానికి కానీ స్కోప్ ఉంటుంది. పాస్పోర్ట్లు కానీ వీసాలు కనడానికి జాబ్స్ రావడానికి ఉంటుంది. అది కరెక్ట్. అది ఎందుకంటే సిపి గారు ప్రతిదానికి మినిట్ టు మినిట్ ప్రతిరోజు సెల్ కాన్ఫరెన్స్ లో చూస్తారు. చిన్న విషయం కూడా చాలా డీప్ గా మైన్యూట్ గా అడుగుతారు. అడిగి డంకన్ కేసులలో ఇన్వాల్వ్ అరెస్ట్ చేస్తారు, వాళ్ళ ఫైన్లు కట్టిస్తారు, జైలు కూడా పంపుతున్నారు. మీకు తెలిసింది అది. అదే విధంగా గంజా కేసులలో గంజా చాలా వరకు మనకి సిటీలో బాగా కంట్రోల్. ఈ కెమెరాస్ విపరీతంగా మన సిపి గారు సుమారుగా ఈ విజయవాడ పరిధిలో మనకు ఎన్ని కెమెరాలు ఉండవచ్చు సార్? ఎన్టీఆర్ జిల్లాలో సుమారుగా 10,000 కెమెరాలు పెట్టించాడు. 10,000 కెమెరాలు పెట్టించాడు. నీకు అసలు ఒక నేరం జరిగిందంటే నీకు ఆ నేరం డిటెక్ట్ గా పోవటం అన్నది లేదు. కారణం ఏంటంటే కెమెరాల ద్వారా ఎక్కడో ఒక చోట క్యాచ్ అవుతాడు, ఏదో ఒక క్లూ వస్తుంది. ఆ క్లూ ద్వారా మన వాళ్ళు కంటిన్యూషన్ ప్రాసెస్ చేసుకుంటే 100% మనకి డిటెక్ట్ అవుతా ఉన్నాయి. మనకి అసలు ఈ మధ్య కాలంలో అసలు పడమట కానీ మాచవరం కానీ ఈ గుడదల ఏరియాలో ఓన్లీ సీసీ కెమెరాల ద్వారా మాక్సిమం కేసులు డిటెక్ట్ అయ్యాయి. దొంగతనం పెద్ద పెద్ద కేసులు కూడా డిటెక్ట్ అయ్యాయి. మనకి ఇప్పుడు ప్రాపర్టీ పైన స్పెండింగ్ లేదనుకుంటే లేదు అనడానికి 100% మన సీసీ కెమెరాలు కాదు. ఆ కెమెరాలు కూడా మళ్ళీ ఏ సెంటర్లో ఏ కెమెరా పనిచేయట్లేదు. పనిచేయడానికి కారణం ఏంది? ఎలకలు వైర్ కొట్టేసినాయా, లేకపోతే ఆ కెమెరా పాడైందా, లేకపోతే దాంట్లో సిమ్ ఎక్స్పైర్ అయిపోయిందా, లేకపోతే ఎన్వీఆర్ పనిచేయట్లేదా, కరెంట్ లేదా, లేకపోతే ఆ ఎన్వీఆర్ పెట్టిన షాప్ అతను స్విచ్ ఆఫ్ చేస్తున్నాడా, ఏ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఏ కెమెరాలు ఉన్నాయి, ఎన్ని కెమెరాలు ఉన్నాయి, ఎన్ని ఎన్వీఆర్లు పనిచేస్తున్నాయి, ఎన్ని ఎన్వీఆర్ పనిచేయట్లేదు, ఎన్ని మ్యాట్రిక్స్ కెమెరాలు పనిచేస్తుంది, ఎన్ని మ్యాట్రిక్స్ కెమెరాలు పనిచేయట్లేదు, ఎన్ని జూబిక్స్ కెమెరాలు పనిచేస్తున్నాయి, ఎన్ని సిమ్ కెమెరాలు పనిచేస్తున్నాయి. ఏ రోజుకి ఆ రోజు సారికి కమాండ్ కంట్రోల్ నుంచి దాన్ని పట్టుకొని కన్సర్న్ పోలీస్ స్టేషన్లో ఆ ఎస్ఐని, సిఐని, ఏసీపీని అడుగుతాడు. యాక్షన్ ప్రాపర్ చెప్తే మందలించడం జరుగుతా ఉంది. దాని ప్రతి పోలీస్ స్టేషన్కి ఈ కెమెరాలని సూపర్వైజ్ చేయడం కోసం ఒక్కొక్క హోమ్ గార్డ్ని ఇచ్చారు, ఎక్స్పర్ట్ ని. ఆ హోమ్ గార్డ్ ప్రతిరోజు చేయాలి, చేయకపోతే దానికి సంజాయి చెప్పాల్సి వస్తుంది. అంత డీప్ గా మైన్యూట్ గా పొద్దున కాన్ఫరెన్స్ లో ఖచ్చితంగా అడుగుతాడు. మెయిన్ గా ఈ కెమెరాల గురించి స్పెసిఫిక్ గా ప్రతి డే అడుగుతాడు. అట్లనే ఎఫ్ఆర్ఎస్ మిస్సింగ్ ఎవ్రీడే ఉంటుంది. ఈ మిస్సింగ్ కేసులో కానీ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ మేల్ మిస్సింగ్ కేసులో కూడా బాయ్ మిస్సింగ్ గర్ల్ మిస్సింగ్ అయితే అసలు ఎమ్మటే మిస్సింగ్ కేసు రిపోర్ట్ కాగానే ఆ టైం నుంచి మళ్ళీ ఆ కేసు డిటెక్ట్ అయ్యేంత వరకు ఆ కెమెరాలు వరుసగా కెమెరాలన్నీ ప్రాపర్ గా ఇంట్లో, ఇప్పుడు నేను ఇంట్లో నుంచి పారిపోయాను అనుకోండి, ఇటు వెళ్ళాను, ఫస్ట్ ఇటు వెళ్ళాను, ఎటు వచ్చాను, ఎటు పోయాను, మొత్తం ఆ కెమెరా అంతా లింక్. కార్ ఎక్కాను, ఆటో ఎక్కాను, లేకపోతే ఈ కెమెరా నుంచి నెక్స్ట్ ఇంకే కెమెరాలోకి వెళ్ళాం, ఇంకే రూట్ లోకి వెళ్ళాం. అదంతా ఎండ్ అయ్యేదాకా వాటి దొరికేంత వరకు ఇక ప్రాసెస్ నడుస్తుంటాయి. విత్ ఇన్ 10 hours, 2 hours, 3 hours, 5 hours, 10 hours, 1 day, 2 days లో కూడా డిటెక్ట్ అయిపోతాం. ఎస్పెషల్లీ బాయ్ మిస్సింగ్ గర్ల్ మిస్సింగ్ మాత్రం అసలు 80% ఒప్పుకోడు, డిటెక్ట్ కావాల్సింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత విలువైన సమాచారాన్ని మా ప్రేక్షకులతో మీరు పంచుకున్నందుకు 72 న్యూస్ తెలుగు ఛానల్ తరపున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. చూశారు కదండి, ప్రజల భద్రత కోసం పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని, ప్రతి పౌరుడు కూడా చట్టాలను గౌరవిస్తూ పోలీసులకు సహకరించాలని ఈ ఇంటర్వ్యూ ద్వారా మనకు స్పష్టమవుతుంది. ప్రేక్షకులారా, శాంతి భద్రతలు కాపాడటం కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి బాధ్యత కూడా. అప్రమత్తంగా ఉండండి, సురక్షితంగా ఉండండి. ఇలాంటి మరిన్ని ప్రత్యేక ఇంటర్వ్యూలు, తాజా వార్తలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచారాన్ని 72 న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.